హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు కృతికాస్ లెర్నింగ్ క్లబ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మ్యాథ్స్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈరోజు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ లో మనం సిమిలర్ గా ఉండే నంబర్స్ ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. సిమిలర్ అంటే ఒకేలాగా. ఇక్కడ చూసారా, ఈ నంబర్ మనకి ఒకేలా లేదు, కానీ ఇది చూసారా ఒకేలా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2024 ఇంటూ 3 ఇంటూ 111. ఇప్పుడు 3ని మల్టిప్లై చేసేయండి ఇంటూ 111. దీని ఆన్సర్ ఏమవుతుంది? 11తో మల్టిప్లై ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను. నా ఛానల్లో ఆ వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ చూడని వాళ్ళు రఫ్ ఐడియా కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగా 111 డిజిట్స్ తోటి మల్టిప్లై చేయాలి అన్నప్పుడు 6 ప్లస్ 0, తర్వాత 6 ప్లస్ 0 ప్లస్ 7, తర్వాత 0 ప్లస్ 7 ప్లస్ 2, తర్వాత ఈ నంబర్ తీసేసి 7 ప్లస్ 2, లాస్ట్ లో 2 యాడ్ చేస్తాను. డైరెక్ట్ గా నంబర్స్ వేసాను. ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ క్యారీ వెళ్తుంది. 7, 6. ఇది మన ఫైనల్ ఆన్సర్. చూసారా, ఇది మీరు మనసులో కూడా చేసేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఈ స్టెప్ కే వచ్చేయచ్చు. ఈ స్టెప్ లేకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైనల్ గా ఈ స్టెప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇది చెప్పండి, 2008 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 1111. సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 10,040 వస్తుంది. ఇంటూ 1111. ఇప్పుడు దీని ఆన్సర్ ఎలాగా? 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ 4, 0 ప్లస్ 4 ప్లస్ 0, 4 ప్లస్ 0 and 0. 0, 4, 4, 4, 1, 1, 1. మీ ఆన్సర్. చూసారా, చాలా ఈజీగా ఉంది కదా. ఇంకా పెద్ద నంబర్ తీసుకుందాం. 10503 ఇంటూ 888. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10503 ఇంటూ 8 ఇంటూ 111. దీని ఆన్సర్ ఏంటి? ఇంటూ 111. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది 8. 8 ప్లస్ 4 12, 8 ప్లస్ 4 0 12, 4 ప్లస్ 6 0 6. ఇలాగా మీరు ఎంత పెద్ద నంబర్ నన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఈ ట్రిక్ లో గుర్తు పెట్టుకోవాల్సింది, ఒక నంబర్లో 3 సేమ్ డిజిట్స్ ఉంటే ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 7, 8. ఈ నంబర్స్ బిలో 10 లో ఉన్నాయి, అవునా? 10 బిలో 10 లో ఉన్నాయి. ఇది 10 కన్నా ఎంత తక్కువ? -3. ఇది 10 కన్నా ఎంత తక్కువ? -2 కదా. ఇప్పుడు 7 - 2 లేదంటే 8 - 3. 7 - 2 అంటే ఎంత? 5. 8 - 3 అన్న 5 వస్తుంది. ఇప్పుడు 3 2s are 6 మన ఆన్సర్. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఖచ్చితంగా బేస్ 10 అనే తీసుకున్నాం. అదే 100కి అయితే 100 అనే తీసుకోవాలి. రెండు నంబర్లు మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, దాన్ని బేస్ ఒకలాగే తీసుకోవాలి. అంతేకాని ఒక దాన్ని 10 తోటి ఒక దాన్ని 100 తోటి తీసుకోకూడదు. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూసారా, 10 బేస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఈ నంబర్స్ 10 లో ఒక 0నే ఉంది కాబట్టి ఇక్కడ ఒక నంబరే వస్తుంది. 12 ఇంటూ 13. దీన్ని ఎలా చేస్తాం? 12 10 కన్నా 2 ఎక్కువ, 13 3 కన్నా 10 కన్నా 3 ఎక్కువ కాబట్టి 12 ప్లస్ 3 అంటే ఎంత? 15. 13 ప్లస్ 2 అన్న 15 వస్తుంది. ఇప్పుడు 3 2s are 6. ఇక్కడ 10 బేస్ అని చెప్పాను కదా, 10 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 డిజిటే వస్తుంది. అలాగే 13 ప్లస్ 18 చెప్పండి. 13 ఇంటూ 18. ఇది 3, ఇది 8 ఎక్కువ.
ఇక్కడ చూడండి 24. 13 ప్లస్ 8 అంటే ఎంత? 13 ప్లస్ 8 అన్నా 18 ప్లస్ 3 అన్నా 21. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, ఇక్కడ ఒక డిజిటే ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ యాడప్ చేసేయండి. 2, 3, 4 మీ ఆన్సర్. చూడండి 26, 13. ఇది మల్టిప్లై చేస్తే ఎంత? 26. 10 కన్నా ఎంత ఎక్కువ? 16. ఇది 3. సో 26 ప్లస్ 3 ఎంత? 29. 6 ప్లస్ 3 48. కానీ బేస్ 10 తీసుకున్నాం అంటే ఇక్కడ ఒక డిజిటే ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ యాడప్ చేసేయండి. 4 ప్లస్ 9 ఎంత? 13. 8, 338. 10 దగ్గర వాటితోటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది 10 తోటి, రైట్? 100 దగ్గరది చూద్దాం. 88 into 98. ఇది చూడండి 100 కన్నా ఎంత తక్కువ? -12. ఇది -2. సో 88 - 2 అంటే ఎంత? 86. 98 - 12 అనే 86. ఒక పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకో పార్ట్ 12 2s are 24. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ 1 డిజిటే వచ్చింది అనుకోండి, పక్కన 0 పెట్టుకోండి. కంపల్సరీగా ఇక్కడ 2 డిజిట్స్ ఉండాల్సిందే. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 93 into 96. -7 -4. 4 7s are 28. 93 - 4 89. ఈ ఆన్సర్ 1 సెకండ్లో అయిపోయింది కదా. ఎక్సలెంట్ ట్రిక్ అసలు ఇది. ఇలాంటి ట్రిక్స్ మీరు బాగా అలవాటు చేసుకుంటే ఇంకా ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఇది 100 కి బిలో. 100 అబౌవ్ నంబర్స్ అయితే ఎలా చేస్తాం? 103 into 104. ఇది 100 కన్నా 3 ఎక్కువ, ఇది 100 కన్నా 4 ఎక్కువ. ఇక్కడ వచ్చేసి 104 plus 3 107. 3 plus 4 12. 2 డిజిట్స్ ఉండాలి. 100 కాబట్టి 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి 162 into 102. ఇది 62 ఎక్కువ, ఇది 2 ఎక్కువ. కాబట్టి 162 plus 2 164. 2 into 62 ఎంత వస్తుంది? 124. కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 1 క్యారీ అయిపోతుంది. కాబట్టి 16524 మీ ఫైనల్ ఆన్సర్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇది 62. ఒక డిజిట్ మాత్రం సింగులర్ గానే ఉండాలి. ఇక్కడ కూడా డబుల్ డిజిట్ ఉందనుకోండి, మళ్ళీ డబుల్ మల్టిప్లికేషన్ అయిపోతుంది కదా. అందుకనే ఎప్పుడు సింగిల్ డిజిట్ గా ఉండాలి. మనం మ్యాథ్స్ ని ఎంత ఈజీగా చెయ్యాలని అనుకోవాలి, అంతేకాని ఎంత కాంప్లికేటెడ్ గా కాదు. సో ఎప్పుడు కూడా ఒక సింగిల్ డిజిట్ ఉండేలా చూడండి. అది ఇక్కడ 112 ఉందనుకోండి, 62 into 12 చాలా ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు లార్జర్ నంబర్స్ దగ్గరకు వెళ్దాం. 568 into 998. దీని ఆన్సర్ చూడండి. 568 1000 కి ఎంత తక్కువ? 432. 1000 కి 432. ఇదేమో 2. చూసారా, ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చింది. ఇలా ఉన్నప్పుడే ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇప్పుడు 568 - 2 అంటే ఎంత వస్తుంది? 566. ఇప్పుడు 432 into 2 అంటే 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. ఇక్కడ చూడండి 1000 దగ్గర బేస్ తీసుకున్నాం కాబట్టి 1000 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3. కాబట్టి 3 డిజిట్స్ ఉండాలి. ఇది ఫైనల్ ఆన్సర్. ఇంకోటి చూడండి. 777 into 99997. చాలా పెద్దది కదా. ఇప్పుడు 1 lakh కన్నా ఇది ఎంత ఎక్కువ ఎంత తక్కువ చూడండి. ఇది -3. ఇది ఇప్పుడు 1 lakh కన్నా ఇది ఎంత తక్కువ? నేను సబ్ట్రాక్షన్ ట్రిక్స్ మీకు తెలిసే ఉంటుంది. 1 lakh లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి పక్కన ఉన్న 1 ని మర్చిపోండి. 9999 లాస్ట్ లో మాత్రం 10. 1 lakh -68,777. మనం ఏం చేస్తాం? ఇది 0 పెట్టుకుంటాం, ఇది 10 పెట్టుకుంటాం, ఇది 9 పెట్టుకుంటాం, ఇది 999, ఇది 10. అవునా? అలాగే ఇది 10 lakhs లోంచి ఇలా తీయాలంటే మనకి
ఇలా రాసుకోవచ్చు, ఈజీగా అర్థమైపోతుంది. 9 - 6 ఎంత అవుతుంది? 3 1 2 2 3. ఇప్పుడు దీంట్లోంచి 3 తీసేయండి. 6 8 7 7 4. దీంట్లోంచి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9 6 6 3 9. ఇప్పుడు చూడండి, ఇది ఎంత దగ్గర తీసుకున్నాం మనం? 1 lakh కదా. 1 lakh లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 5. కాబట్టి ఇక్కడ 5 నంబర్స్ ఉన్నాయి, సరిపోయింది 1 నంబర్. ఇందాక చూసిన నంబర్స్ 1 lakh కి 1000 కి తక్కువ. ఇప్పుడు అబౌవ్ ద బేస్ చూద్దాం. 1 2 3 4 into 1003. ఇది చూడండి, 234 ఎక్కువ, ఇదేమో 3 ఎక్కువ, కాబట్టి +3. 1 2. ఇక్కడ ఏ సింబల్ ఉంటే అదే యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేయండి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. 1 2 3 4 +3 అంటే 1 2 3 7. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 12 10 7. ఇప్పుడు 1000 బేస్ దగ్గర తీసుకున్నాం. 1000 లో 3 జీరోస్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఇంకా పెద్ద నంబర్ తీసుకుందాం. 10021 2 10002. దీని ఆన్సర్ చూడండి, ఇది 21 ఎక్కువ, ఇది 2 ఎక్కువ, కాబట్టి 42. ఇది +2 చేస్తే 10023. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూసారా? 1 2 3 4. ఇది 10,000 లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్ ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1 2 2 2 into 103. ఇది +22 +202 +222. ఇది +3. ఇప్పుడు దీనికి 3 యాడ్ చేస్తే 1 2 2 5. చూడండి, క్రాస్కి యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 6 6 6. మనం 1000 దగ్గర బేస్ తీసుకున్నాం కాబట్టి 3 జీరోస్ ఈ సరిపోయాయి. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లంకి వెళ్దాం. కాంప్లికేటెడ్ అని భయపడిపోకండి, జస్ట్ సింపుల్ లాజిక్. దేనికన్నా సింపుల్ లాజిక్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 309 into 104. ఈ 309 ని కొంచెం అబ్జర్వ్ చేస్తే 309 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది? 103. అవునా? ఈ 103ని 104ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 103 +3, ఇది +4. ఆన్సర్ 107. 4 3s are 12. 100 లో 2 జీరోస్ కాబట్టి 2 డిజిట్స్. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసింది అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ మన ఫస్ట్ లో ఒక ఆపరేషన్ అప్లై చేస్తాం. ఏంటి? డివిజన్. కాబట్టి ఇక్కడ డివిజన్ చేయకూడదు, మల్టిప్లికేషన్ చెయ్యాలి. ఇంటూ 3. అండ్ మొత్తం దానికి 3 అంటే ఓన్లీ ఫస్ట్ దానికే కదా చేసాము అని అనుకోకండి. మొత్తం దానికి 3తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 32136. కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా. ఇంకో ప్రాబ్లం చూస్తే మీకే అర్థమైపోతుంది. 192 into 92. ఇది చూడండి, 192 డివైడెడ్ బై 2 gives 96. 96ని 92తో మల్టిప్లై చేస్తే ఇది 1000 - 4, ఇది 1000 - 8. ఇప్పుడు 88 32 మనకి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ లో చేసిన ఆపరేషన్ 2తో డివైడ్ చేసాం కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. gives 4 6 16 17664. ఇలాగే ఆపరేషన్స్ ని చూసుకోవాలి, ఏది ఎలా ఈజీగా అవుతుందో అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో డిఫరెంట్ ప్రాబ్లం చూద్దాం. 228 into 212. ఇది చూడండి, దీన్ని సింప్లిఫై చేసుకుందాం. దీన్ని డివైడెడ్ బై 2, దీన్ని కూడా డివైడెడ్ బై 2 చేసుకుంటే ఎంత వస్తుంది? 114. ఇది
106 ఇంటూ ఈ రెండింటిని చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, ఇది 14 ఎక్కువ, ఇది 6 ఎక్కువ. సో 114 ప్లస్ 6 120. 14 ఇంటూ 6 74. 120 74 అవునా. ఇప్పుడు 2 సార్లు మనం డివైడ్ చేసాం. అదే కనుక ఇక్కడ డివిజన్ వచ్చి ఇక్కడ ఇంటూ వచ్చింది అనుకోండి, 2 క్రాస్గా కట్ అయిపోతాయి, మనకి ఏమీ ఆపరేషన్ చేసుకోకలేదు. కానీ ఇక్కడ 2 డివైడ్ చేసాం అంటే ఇక్కడ మనం ఒక 2 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే ఈ నంబర్ ఇంటూ 4 చేయండి. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 48336. 192 ఇంటూ 44. దీన్ని చూడండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 44 ఇంటూ 2 అంటే 80. దీన్ని డివైడెడ్ బై 2 చేయండి, ఎంత అవుతుంది? 96. ఇప్పుడు చూసారా, డివైడెడ్ బై 2 ఇంటూ 2. ఓకే, సో లాస్ట్కి మనకు వచ్చే ఆన్సర్ తోటి ఎటువంటి ఆపరేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ క్రాస్గా కట్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ వీటినే మల్టిప్లై చేయండి, వీటి మీదే ఆపరేషన్స్ అప్లై చేయండి. 100 మైనస్ 4 100 మైనస్ 12. సో 48, ఇది 84 మీ ఆన్సర్. ఇంకా ఎటువంటి ఆపరేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే డివిజన్ ఇంటూ ఇది డివైడెడ్ బై 2, ఇది ఇంటూ 2, 2 క్రాస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి. 213 ఇంటూ 203. ఇది చూడండి, ఇది 200 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 13. ఇది 200 కన్నా 3 ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు 213 ప్లస్ 3 216. 13 ఇంటూ 3 ఎంత? 39 మీకు వచ్చిన ఆన్సర్. కానీ ఇక్కడ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇలాంటి ఆపరేషన్స్ మనం 1000కి 1 lakhకి 10కి అలాగా చేసాం, అవునా. 10 100 1000 ఇలాంటి బేసిస్ దగ్గర చేసాం, కానీ ఇక్కడ 200 బేస్ దగ్గర చేసాం. కాబట్టి ఇంటూ 2 కంపల్సరీ. అది దేనికి? ఓన్లీ ఫస్ట్ పార్ట్కే, ఈ పార్ట్కి కాదు. ఓకే, 39 432 ఈ ఆన్సర్. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఏ ట్రిక్ దేనికి వాడాలి అని. జస్ట్ రిలాక్స్. ఇక్కడ చూడండి, 309 ఇంటూ 104. దీన్ని ఎలాగన్నా రెడ్యూస్ చేసుకోవచ్చా అని ఆలోచించండి. 309 డివైడెడ్ బై 3 చేసుకుంటే మనకి 103 వచ్చింది. దాన్ని మల్టిప్లై చేసాం, ఇక్కడ డివైడెడ్ బై 3 చేసాం కాబట్టి ఎంటైర్గా 3 తోటి మల్టిప్లై చేసేసాం. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ అప్లై చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండిటికి డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఇలాగా సింప్లిఫై చేసుకున్నాం. కాబట్టి మన ఆన్సర్ కి మనం ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఇక్కడ ఒక డివైజనే ఉంది అనుకోండి, ఒక ఇంటూ 2 చేసేవాళ్ళం. కానీ ఇక్కడ 2 టైం డివైడ్ చేసాం కాబట్టి 2 టైం ఇంటూ 2 చేసాం. ఇక్కడ చూడండి, ఒకసారి డివైడ్ చేసాం, ఒకసారి ఇంటూ చేసాం. సో 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్లో ఎటువంటి ఆపరేషన్ చేయలేదు. ఇక్కడ చూడండి, 2 కూడా మల్టిప్లై ఈజీగా ఆపరేషన్ అప్లై చేశాక మనకి 100 బేస్ కాకుండా 200 బేస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇంటూ 2 ఓన్లీ ఫస్ట్ పార్ట్కి మాత్రమే ఇంటూ 2 చేసాం. ఇప్పుడు కొన్ని సమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి, నేను చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఇప్పటి వరకు చేసిన సమ్స్ అర్థమయ్యే ఉంటుంది. మల్టిప్లైయింగ్ నంబర్స్ అట్ డిఫరెంట్ బేసెస్. ఇక ఒక నంబర్ తీసుకుంటున్నాను చూడండి. 9,998 ఇంటూ 94. ఇది చూడండి, ఇది 10,000 బేస్ దగ్గర ఉంది, ఇది 100 బేస్ దగ్గర ఉంది. మామూలుగా సబ్ట్రాక్ట్ చేసేయండి. 10,000 మైనస్ ఈ నంబర్ ఎంత? -2. ఇది 100 మైనస్ ఈ నంబర్ ఎంత? -6. అవునా? ఇక్కడ చూడండి, ఇది 4 డిజిట్ నంబర్, ఇది 2 డిజిట్ నంబర్, కాబట్టి 0 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏ నంబర్ కి 0 పెట్టుకున్నావు? ఈ నంబర్ కదా, కాబట్టి దీంట్లోంచి -2 తీసేయండి. అంటే 9,398 కదా. ఇప్పుడు 2 6 12. ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉండాలి అని చెప్పేది ఈ నంబర్. ఈ నంబర్ 94 ఉంది కదా, ఇది 100 దగ్గర ఉంది, 100 బేస్ దగ్గర. సో 100లో ఎన్ని జీరోలు ఉంటాయి? 2. కాబట్టి ఇక్కడ 2 డిజిట్సే రావాలి. మీ ఆన్సర్ ఇదే. ఇది చూడండి, ఇది కూడా -2. 9,988 ఇంటూ 98. ఈ నంబర్ చూడండి, ఇది ఎంత? -12. ఇది 100లోంచి -2కి పోతుంది. ఇప్పుడు చూడండి, ఇది 4 డిజిట్, ఇది 2 డిజిట్, కాబట్టి 4 4 చేసేసాం. ఇప్పుడు ఈ నంబర్లోంచి 12 మైనస్ చేయండి. 9,788. ఇది 12 2 24. 98 దేని దగ్గర ఉంది? 100, కాబట్టి ఇక్కడ 2 డిజిట్సే వస్తాయి. ఈ నంబర్ చూడండి, 9,996 ఇంటూ 988. ఇది చూడండి, ఇది 10,000 నుంచి -4, ఇది -12. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్, కాబట్టి ఇది 4 చేయండి. ఇప్పుడు ఈ నంబర్ నుంచి -4 తీసేయండి. 9,876. ఇది 12 4 48. కానీ ఇక్కడ చూడండి, 9,888 ఇది ఎక్కడ, ఏ నంబర్ కి దగ్గరలో ఉంది? 1000 కి. 1000లో ఎన్ని జీరోలు ఉంటాయి? 3. కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ ఉండాలి, కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 యాడ్ చేసుకోండి. సిమిలర్ గా ఇంకో నంబర్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ 1000 10,000 కి బిలో. ఇప్పుడు అబవ్ వస్తే అప్పుడు చూడండి. ఇప్పుడు ఇది 10,000 కన్నా 7 ఎక్కువ, 10,000 కన్నా 3 ఎక్కువ. ఇప్పుడు ఇది 5 డిజిట్ 4 డిజిట్, కాబట్టి దీన్ని 5 డిజిట్ చేసాం. దీనికి ఇది యాడ్ చేయండి. 1037. 7 3 21. ఇది చూడండి, 1003 కదా, అంటే 1000 కి నియర్ లో ఉంది. 1000లో ఎన్ని జీరోలు ఉంటాయి? 3. కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ అవ్వాలి, కానీ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 0 పెట్టుకోండి. ఇంకో నంబర్ చూడండి, ఇది చూడండి, ఇది 100 కి +2, ఇది 34. 10,000 కన్నా 34 ఎక్కువ ఉంది. ఇప్పుడు 100 అంటే ఇది 100 దగ్గరలో ఉంది. 100లో 2 డిజిట్స్, కాబట్టి ఇక్కడ 2 డిజిట్సే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది 5 డిజిట్, ఇది 3 డిజిట్, కాబట్టి దీన్ని 5 డిజిట్ చేసాం. దీనికి ఇది యాడ్ చేయండి. 1 0 2 3 4. ఇప్పుడు 34 ఇంటూ 2 68. ఇదే మీ ఆన్సర్. ఇలాగా మీరు ఏ నంబర్ నన్నా డిజిట్స్ 2 ఒక బేస్ దగ్గరకు వచ్చేలాగా, ఒకే డిజిట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయింది కదా. అదే కనుక మీరు ఇంటూ చేస్తే చాలా పెద్ద నంబర్ అయిపోతుంది. దీనికన్నా ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, మల్టిప్లై బై 5 25 50 75. ఏ నంబర్ నన్నా ఈ నంబర్స్ తో మల్టిప్లై చేయాలంటే ఒకే ఒక్క చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే 5. 5ని ఎలా రాసుకోవచ్చు? 10/2. అదే 50ని 100/2. 25ని 100/4. 75ని 300/4. ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? 25 ఇంటూ 3
ఈక్వల్స్ టు 75 కదా, 25 అంటే 100/4 కాబట్టి 300/4. ఇప్పుడు ఒక నంబర్ చూడండి, 295 into 5. దీన్ని ఎలా రాసుకుంటాం? 295 into 10/2. కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 147.5 into 10 gives 1475. ఇంకో నంబర్ చూడండి, 2679 into 50. దీన్ని 2679 into 100/2. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 2 goes 1339.5 into 100 కాబట్టి 133,950. ఇలాగే మీరు ఏ నంబర్ నన్నా చేసుకోవచ్చు. 6724 into 25. దీన్ని ఎలా రాస్తాం? 6724 into 100 divided by 4 gives 1 into 100 168,100. ఈజీ అయిపోయింది కదా. ఇలాగే 75తో కూడా మీరు ఏ నంబర్ నన్నా ఇలాగా టర్న్ చేసుకోగలితే, ఇలాగా మార్చుకుని చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మ్యాథ్స్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సీ యూ సూన్. బై.